బిగ్ బాస్ షో గురించి తెలియని వారు ఉండరు. కొందరు ఈ కార్యక్రమాన్ని ఇష్టపడి చూస్తే మరికొందరు ఆసక్తి లేదని చెప్తుంటారు. పాజిటివ్గానో నెగిటివ్గానో ఈ షో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ప్రాచుర్యం అయితే పొందింది. అయితే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లకి ఇచ్చే పారితోషికం వివరాలు చాలా మందికి తెలుసుండవు. కొన్ని నివేదికల ప్రకారం కంటెస్టెంట్లకి వీక్లీ రెమ్యునేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సీజన్లో సీనియర్ నటుడు భరణికి అత్యధికంగా వారానికి 3.5 లక్షలు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత ప్రముఖ నటి ఫ్లోరా సైని అంటే ఆశా సైనికి 3 లక్షలు ఇస్తున్నారట. బుజ్జిగాడు ఫేమ్ సంజన, నటి రీతు చౌదరికి 2,75,000 చొప్పున పారితోషికం అందుతోందట. 300కి పైగా సినిమాల్లో నటించిన కమెడియన్ సుమన్ శెట్టికి, సీరియల్ నటి తనుజాకి 2.5 లక్షల చొప్పున రెమ్యునేషన్ ఉందట. టీవీ కమెడియన్ ఇమాన్యుయల్కి 2,25,000 ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఫోక్ సింగర్ కమ్ డాన్సర్ రాము రాథోడ్కి, ఎలిమినేట్ అయిన కొరియోగ్రాఫర్ షష్ఠి వర్మలకి వారానికి 2 లక్షల చొప్పున చెల్లిస్తున్నట్లు సమాచారం. కామన్ మ్యాన్ కోటాలో వచ్చిన సోల్జర్ పవన్ కళ్యాణ్, డేమన్ పవన్, దమ్ము శ్రీజ, మనీష్ మర్యాద, ప్రియా, హరీష్లకు వారానికి 70,000కు పైగా పారితోషికం ఇస్తున్నారట. ఈ పారితోషికం కంటెస్టెంట్ల పాపులారిటీని బట్టి, అనుభవాన్ని బట్టి చెల్లిస్తున్నారని తెలుస్తుంది.